ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక రాక్షస పాలనకు ప్రతీక. ప్రతి కేసులో కూడా 111 బిఎన్ఎస్ పెట్టి వారిని ప్రతి ముద్దాయిని 20 కేసులు పెట్టించి వేధించి రాష్ట్రమంతా తిప్పతున్నటువంటి కొత్త వరవడి తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. 111 సెక్షన్ అప్లై కాదు ఈ అఫెన్స్ కని గౌరవ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 111 అనేది లైఫ్ పనిష్మెంట్. ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు 111 పెట్టి అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతుండా, సంతోషపడుతుండా. కాబట్టి 111 అనే సెక్షను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. గౌరవ కోర్టు వారు ఈ కేసుకి 111 అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కొరవ అఫెన్సెస్కి రిమాండ్ చేస్తూ చేయడం జరిగింది. రేపు మేము బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం. అవన్నీ 7 ఇయర్స్ లోపల అటువంటి అఫెన్సెస్, 7 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అఫెన్సెస్కి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మాకు ఖచ్చితంగా బెయిల్, ఆ విధంగా మేము ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో 7 ఇయర్స్ పనిష్మెంట్ లోపల ఉంటే 7 and below 7 ఇయర్స్ నోటీస్ మాత్రమే 41A పంపిమని చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంటు ప్రకారం కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము రెగ్యులర్ బెయిల్ రేపు ఉదయం వేస్తాం. ఆల్రెడీ ఫైల్డ్. అది ఒక్కసారి రెగ్యులర్ కోర్సులో ఆ బెయిల్ వస్తుంది. ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తున్నా అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద 111 తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ అని 7 ఇయర్స్ అండ్ బిలో 7 ఇయర్స్. కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మా పోరాటం 111 సెక్షన్ అబ్యూస్ మీద జరుగుతుంది. మేము ఖచ్చితంగా విజయం సాధించాం. ఈ ఒక్క కేసే కాదు, చాలా కేసుల్లో కూడా 111 దుర్మార్గంగా పెట్టినటువంటి పరిస్థితిలో ఒక్కటి మటుకు మరలా చెప్తుండా 111 అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరినో సంతృప్తిపరచడానికి 111 కేసులు పెడితే చట్ట ప్రకారం 111 పెట్టడానికి లేదని కోర్టు దగ్గర తీసుకుపోయి వారి మీద కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టులో కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చి వారిని కూడా దోషులుగా నిలబెట్టే పరిస్థితి చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. 111 ఉండాలంటే చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి. 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ప్రకారం ఐపీసీలో కొన్ని పరిస్థితులకు సరైన చట్టం లేదని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్ వగైరా అటువంటి అఫెన్స్లకు 111 వాడమని వచ్చి పార్లమెంట్ వారు దాన్ని 111 బిఎన్ఎస్లో చేరిస్తే వీరు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ దే ఆర్ అబ్యూజింగ్ 111 సెక్షన్. ప్రతి విషయంలో కూడా పోరాడుతున్నాం. మేము ప్రతి దగ్గర కూడా 111 అప్లై కాదనే మా యొక్క పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఈరోజు కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం. 111 మేము చెప్పిన వాదనలో ఈ పోసాని కృష్ణమురళి మీద ఈ ఫ్యాక్ట్స్ 111 పనికిరాదు, పెట్టడానికి లేదని మేము వాదన తీసుకున్నాం. గౌరవ కోర్టు వారు మా వాదనతో ఏకీభవించి 111 తీసేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని భావిస్తున్నాం. చాలా ఆవేదన వ్యక్తం చేశాడండి. వారికి జరుగుతున్నటువంటి అన్యాయం 70-60 చిల్లర ఏళ్ళు ఉంటుంది ఆయనకి. 67 వయసులో 111 సెక్షన్లు పెట్టి 16 రాష్ట్రంలో ఒక్కొక్కసారి చాలా ముఖ్యమైన విషయం 12వ తేదీ మొదలుపెట్టినటువంటి కేసుల పరంపర ఇఫ్ ఐఎమ్ రైట్ 12 నుంచి ఒక ఆర్గనైజ్డ్గా రాష్ట్రం నలుమూలల 4 చెరువులు ప్రతి ప్లేస్లో ఇటు పాతపట్నం నార్త్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది సదర్న్ మోస్ట్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ అండ్ టు ది ఈస్టర్న్ పార్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో 16 కేసులు రిజిస్టర్ చేయించి మీరు ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్గా బయట పోలీస్ వ్యాన్ ఉంటుంది, ఇంకొక కేసులో అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఒకవేళ ఒక కేసులో బెయిల్ రాకపోతే ఇమీడియట్గా పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు. అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఇరుక్కున్న తర్వాత 20 కేసులు అంటే మీ దృష్టిలో 5-6 నెలలు జైల్లో పెట్టాలా అనే యొక్క దురుద్దేశం చాలా స్పష్టంగా అవుపడుతుంది.
చాలా వరకు మేము సక్సీడ్ అయినాం. ఒక్కొక్క ఈ 16 కేసుల్లో ఒక హైకోర్టు వారు ఇంచుమించుగా 10-15 కేసులు క్వాష్ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం 41A ఇవ్వమని కూడా జరిగింది. 41A 35(3) ఇవ్వమని కూడా ఆర్డర్ వేశారు. కాబట్టి వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా విజయం చెందాం. అసలు నిజంగా ఈ 35(3) ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇవ్వకుండా ఉండుంటే, ఈ 111 కోర్టులు ఇది చల్లవని కొట్టేయకుండా ఉండుంటే, ఈ ప్రతి ముద్దాయి 6 నెలలు జైల్లో మినిమం మగ్గాల్సినటువంటి పరిస్థితి. దానిలోంచి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు మా ఆదేశంతో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి అండగా నిలబడతాం. ఖచ్చితంగా వారు చేసే అఘాయిత్యాలు, అరాచకాలు ఖచ్చితంగా ఎదురుటి పోరాడతాం.